ఫ్రెండ్స్, మనకు నిన్న మొన్నటి నుంచి అంత మంచి నోటిఫికేషన్లు అంటూ ఏమీ రాలేదు. సో ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ చాలా ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వల్ల మనకు కలిగే ప్లసెస్ అంటే మనకు కలిగే లాభాలు ఏంటంటే, సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా అతి తక్కువ క్వాలిఫికేషన్ అంటే కేవలం 10th క్లాస్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందండి. 10th క్లాస్ అర్హతతో మాత్రమే, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. కేవలం 10th క్లాస్ అర్హతతో మాత్రమే ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. అమ్మాయిలు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నేను అమ్మాయిలు కూడా ఎలా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నా అంటే, మనకు అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు అని ఎప్పుడు తెలుస్తుంది నోటిఫికేషన్ అంటే, ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేని ఒక విధంగా చెప్తారు. మీకు పైన హెడ్లైన్లోనే ఇచ్చేసండి, గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే మనకు అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంత మాత్రమే కాకుండా వేకెన్సీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మనకు 1817 ఖాళీలు ఇచ్చారు. మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనమాట ఇవి. సో మనకు వచ్చేసరికి ఈ పోస్టులకు వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది కూడా మీకు ముందే చెప్తున్నాను, కొద్దిమందికి ఎవరైతే రిజర్వేషన్ లేదో వాళ్ళకి మాత్రం 100 రూపాయలు ఫీజు ఉంటుంది. ఈ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వీళ్ళెవ్వరు కూడా ₹1 కూడా ఫీజు లేండి. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. ఇక చివరి తేదీ వచ్చేసరికి 23 జనవరి 2020 నాటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎప్పటివరకు చూస్తారంటే, ఏజ్ కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు, అది సర్క్యులర్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని మనకు బాక్స్లో ఫస్ట్లో ఇచ్చా చూడండి హెడ్లైన్. 23 జనవరి 2020 నాటికి మీకు ఏజ్ కానీ ఎలిజిబిలిటీ కానీ చూడడం జరుగుతుందన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ ఉన్నా పర్లేదు, దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, లేదా ఐటీఐ పాస్ అయినటువంటి వాళ్ళైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు కొన్ని నోటిఫికేషన్ ఏం చెప్తారంటే 10+ ఐటీఐ అడుగుతారు. మనకు అలా లేదు, ఐటీఐ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కేవలం 10th క్లాస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. ఇక మనకు వేకెన్సీలు చూసుకుంటే కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. మనకు ఎస్సీ వాళ్ళకి 163, ఎస్టీ వాళ్ళకి 114, ఓబీసీ వాళ్ళకి 503, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 188, ఓపెన్ కేటగిరీలో 849 ఖాళీలు, ఎక్సర్వీస్ వాళ్ళకి 135, ఎంఎస్పీ వాళ్ళకు 50 ఖాళీలు ఇచ్చారు. మనకు పీడబ్ల్యూ మళ్ళీ ఉన్నటువంటి కేటగిరీ 1, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, కేటగిరీ డి వాళ్ళకు ఎన్నెన్ని పోస్టులు అని చెప్పేసి బాక్స్లో క్లియర్గా ఇచ్చారు. మనకు ఓవరాల్గా 1817 ఖాళీలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పే స్కేల్ విషయానికి వచ్చరికి మనకు 18,000 నుంచి 56,900 రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు బెనిఫిట్స్ అంటే అలవెన్స్ అనేవి కల్పించడం జరుగుతుంది. అంతా కలుపుకొని మీకు ఒక 25,000 రూపాయల వరకు జీతం అనేది రావడం జరుగుతుంది అనమాట. ఏజ్ వచ్చేసరికి మనకు 23 జనవరి 2020 నాటికి చూడడం జరుగుతుంది. కాబట్టి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మరో 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు మరో 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కింద అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళు 28 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక సిటీస్ ఆఫ్ పోస్టింగ్ స్టేషన్స్ వచ్చేసరికి మనకు ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ అనేది మనకు పోస్టింగ్ ప్లేసెస్లో ఉంది. మనకు హైదరాబాద్, విశాఖపట్నం పోస్టింగ్ అంటే మీరు ఇక్కడ పోస్టింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు ఈ సిటీస్ అనేది ఇచ్చుకోండి, హైదరాబాద్, విశాఖపట్నం అనేది. సో అప్పుడు మీకు పోస్టింగ్ అనేది ఇక్కడనే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడనే ఇస్తారు మనకు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు టైర్ 1, టైర్ 2 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. మనకు ఈ 2 ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్స్ మాత్రం మన సొంత రాష్ట్రంలో రాసుకోవచ్చు. టైర్ 2 మాత్రం వాళ్ళు ఎక్కడ కండక్ట్ చేస్తే అక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. అది మన చేతుల్లో లేదన్నమాట. సో మనకు శాలరీ చెప్పాం కాబట్టి ఆల్రెడీ అలవెన్స్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం కల్పించే అలవెన్స్లు అందరికీ తెలిసినవే. మనకు డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్, ఈ విధంగా అన్ని అలవెన్స్లు కల్పిస్తారు అనమాట డిఆర్డీఓ వాళ్ళు. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఈ పోస్టులకు వచ్చరికి. మరొకసారి చెప్తున్నాను, చివరి తేదీ వచ్చరికి 23 జనవరి 2020 అనమాట. ఇక పేమెంట్ విషయానికి వచ్చరికి కేవలం ₹100 మాత్రమే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్సర్వీస్ మెన్ వాళ్ళు, ఉమెన్ క్యాండిడేట్స్ అందరు కూడా ₹1 కూడా ఫీజు లేదు. ఒకసారి సిలబస్ చూసి వీడియోని క్లోజ్ చేద్దాం. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు హైదరాబాద్ ఉంది, ఇందులో ఎగ్జామినేషన్ సెంటర్లో విజయవాడ, విశాఖపట్నం ఉంది. మనం క్లియర్గా చూసినట్లయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చరికి హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చరికి విజయవాడ, విశాఖపట్నం ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు టైర్ 1 అయితే మన సొంత రాష్ట్రం రాసుకోవచ్చు. సిలబస్ చూసి వీడియో అనేది క్లోజ్ చేద్దాం. ఈ సిలబస్ విషయానికి వచ్చరికి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్క్రీనింగ్ చేస్తారు మొట్టమొదటిగా. అంటే ఏం లేదు, మనకు నార్మలైజేషన్ చేసి టైర్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనకు టైర్ 1 ఎగ్జామ్లో వచ్చే సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ 35 ప్రశ్నలు రావడం జరుగుతుంది, 35 మార్కులు. జనరల్ అవేర్నెస్ కలిసి 30 ప్రశ్నలు, 30 మార్కులకు. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ కలిసి 30 ప్రశ్నలు, 30 మార్కులు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ కూడా లేదండి. మీకు 90 మినిట్స్ టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు పరీక్ష మాత్రం ఇంగ్లీష్, హిందీ వర్షన్లో ఉంటుంది, తెలుగులో మాత్రం ఉండదన్నమాట. ఓకేనా. సిబిటీ వచ్చేసరికి దీనికి
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైప్ 2కి వచ్చేసరికి దీనికి కూడా జనరల్ సైన్స్, జనరల్ మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీష్ కలిసి ప్రశ్నలు రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ కలిసి 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ మ్యాథ్స్ కలిసి 40 ప్రశ్నలు 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 20 ప్రశ్నలు 20 మార్కులు, ఓవరాల్గా 90 మినిట్స్ టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు అట్లా. సో ఒక పోస్టుకు 10 మంది చొప్పున మనకు టైప్ 2 అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అనేది పెడతాను, ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.